హలో అందరికీ సుమన శైని ఛానల్ కు స్వాగతం। ఈ రోజు మేము గణేష్ దేవస్థానంకి అయితే వచ్చాము। ఈ టెంపుల్ వచ్చేసి రుద్రారం గ్రామంలో ఉంది। అంటే పటాన్చేర్కి 14 కిలోమీటర్ దూరంలో, సంగారెడ్డికి 8 కిలోమీటర్ దూరంలో ఉన్న చాలా మంచి ఫేమస్ టెంపుల్ ఇది। మనం టెంపుల్ లోకి ఎంటర్ అవ్వగానే చూడండి ఎంత పెద్ద పార్కింగ్ ప్లేస్ ఉందో। టెంపుల్ కూడా చాలా విశాలంగా ఉంటుంది। ఆల్మోస్ట్ ఇక్కడ దగ్గర ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఈ టెంపుల్ ను విజిట్ చేసే ఉంటారు। ఒకవేళ ఎవరైనా విజిట్ చేయకపోతే ఈ దేవస్థానం అయితే దర్శించుకొని మీ అందరి కోరికలు కూడా ఖచ్చితంగా తీర్చుకోండి। నిజంగా ఇక్కడికి వచ్చే భక్తులకైతే ఎలాంటి కోరికలున్నా గట్టిగా నెరవేరుతాయనే నమ్మకం అయితే ఉంటుంది। ఇప్పుడు పదండి మనం గుడి లోపలికి వెళ్ళిపోదాం। గుడి లోపలికి వెళ్ళగానే ఫస్ట్ ధ్వజస్తంభం అయితే ఉంటుంది। ఈ దేవస్థానం యొక్క ప్రత్యేకత మంగళవారం ఆదివారం అయితే చాలా స్పెషల్। ఇక్కడ సంకటహర చతుర్థి కూడా చాలా బాగా జరుపుతారు। ఈ దేవస్థానంలో మొక్కులు తీర్చుకోవడానికి మొక్కుకునే ముందు 11 ప్రదక్షిణలు వేసి మొక్కులు తీరాక 108 ప్రదక్షిణలు అయితే వేస్తారు। అలా వేస్తే ఖచ్చితంగా కోరిక అనేది నెరవేరుతుందని ఈ దేవస్థానం యొక్క నమ్మకం। ఈ దేవస్థానం యొక్క చరిత్ర 300 సంవత్సరాల క్రితం నాటిది। ఇక్కడ శివరామ భట్టు అనే భక్తుడు ఎప్పుడు కాలినడకన తిరుమలకైతే వెళ్ళేవాడు। అప్పుడు అతను గణపతి దేవుని యొక్క పరమ భక్తుడు। అతను వెళ్లే దారిలో సంకటహర చతుర్థి నాడు ఎక్కడైతే బస చేస్తాడో అక్కడ గణపతి దేవుడు వెలిశాడట। అంటే చూడండి ఒక్కసారి, అంటే ఈ రుద్రారంలో సంకటహర చతుర్థి నాడు శివరామ భట్టు అనే భక్తుడు బస చేసినందువలన ఈ రాతి విగ్రహం అయితే ఇక్కడైతే ప్రతిష్ఠించారు। ప్రాంతంలో ఉన్న ప్రజలైతే ఈ రాతి విగ్రహానికే పూజలు చేసేవారట। కొన్ని రోజుల తరువాత ఈ రాతి విగ్రహం కూడా కనుమరుగైపోయింది। అప్పుడు అక్కడ అదే ప్రాంతంలో మకాం దాస్ అనే వ్యక్తి గుర్రపు స్వారీ చేస్తూ ఉండగా అతని గుర్రం అనేది సడన్ గా ఆగిపోయిందట। అప్పుడు వెంటనే మకాం దాస్ అక్కడే నిద్రిస్తుండగా గణపతి దేవుడు మకాం దాస్ కలలో కనిపించి నాకు ఇక్కడ గుడి నిర్మించాలని అయితే చెప్పాడు। అప్పుడు మకాం దాస్ మళ్ళీ ఈ దేవస్థానం అయితే నిర్మించాడు। ఈ దేవస్థానంలో గణపతి దేవుడు దక్షిణాభిముఖంగా ఉండి సింధూర వర్ణంతో అయితే ఉంటాడు। ఆదివారం మంగళవారం వస్తే మాత్రం ఇంత స్పెషల్ దర్శనం అయితే అస్సలు అవ్వదు। చాలా మంది భక్తులైతే విజిట్ చేస్తారు ఆ రోజు। ఈ టెంపుల్ లో మనం ప్రదక్షిణలు వేయడానికి ఇక్కడ ఇలా కార్డ్స్ అయితే ఉంటాయి। 108 ప్రదక్షిణలకు అక్కడ పెన్స్ కూడా ఉంటాయి। మనం ప్రదక్షిణలు వేసుకుంటూ మనం టిక్ అయితే చేసుకోవాలి। టెంపుల్ లో వినాయకుడితో పాటు పంచముఖ ఆంజనేయ స్వామి, పార్వతీదేవి, బాలసుబ్రహ్మణ్య స్వామి ఇలా చాలా దేవుళ్ళు అయితే మనకు దర్శనం ఇస్తారు। ఈ సిద్ధి వినాయక దేవస్థానంనే గణేష్ గడ్డ అని పిలుస్తారు। ఇక్కడికి దగ్గరలో ఉన్న ఎవరైనా ఖచ్చితంగా ఈ టెంపుల్ ని విజిట్ చేసే ఉంటారు। టెంపుల్ లోనే శివాలయం కూడా ఉంది। అందుకే శివరాత్రి నాడు ఇక్కడ మంచి ఉత్సవాలు అయితే జరుపుతారు। చూడండి ఒక్కసారి గర్భగుడిలో ఉన్న శివుడు। ఈ రోజు చాలా మంది భక్తులు లేరు కాబట్టి వీడియో అయితే ఇంత క్లారిటీగా ప్రశాంతంగా అయితే తీసుకోగలిగాము। నిజంగా ఏ టెంపుల్ కి వెళ్ళినా భక్తులు ఉంటేనే కలకలలాడుతుంది కదా టెంపుల్ అయితే। కానీ వీడియో తీయడానికి మాత్రం మేము నార్మల్ డేస్ లో అయితే ఆ రోజు అర్చన చేయించుకొని మంచి శివుని దర్శనం అయితే తీసుకున్నాము। ఇక్కడ నిజంగా టెంపుల్లో చాలా పీస్ఫుల్ గా ఉంటుంది। మనం ప్రశాంతంగా కూర్చోడానికి గాని దేవుని దర్శనం తీసుకోవడానికి గాని। ఇది అయితే శివుడి ముందు నంది విగ్రహం అండి, చూడండి ఎంత బాగా ఉందో। అప్పుడే పూజారి కూడా శివునికి అభిషేకం అయితే చేసి హారతి అయితే ఇస్తున్నాడు। చూడండి ఒక్కసారి మాతో పాటు మీ అందరు కూడా వీడియో చూస్తూ ఈ శివుని దర్శనం అయితే చేసుకోండి। ఇప్పుడు ఖచ్చితంగా మాకు దగ్గరలో ఉన్న టెంపుల్ అయితే ఖచ్చితంగా విజిట్ చేస్తాము। అలా వెళ్ళినప్పుడే ఇలా వీడియోస్ తీసైతే మీ అందరితో షేర్ చేస్తున్నాము। సపరేట్ గా వ్లాగ్స్ కోసం అయితే మేము ఏ టెంపుల్ కి వెళ్ళాము। టెంపుల్ ని మాత్రం చాలా బాగా డెవలప్ చేశారు। ఇంకా కన్స్ట్రక్షన్ లో ఉంది టెంపుల్ అయితే। మీరు ఎవరైనా విజిట్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ దేవస్థానం అయితే దర్శించుకోండి। ఇక్కడే వెనకాల ఒక చిన్న వినాయకుడు అయితే ఉంటాడు। ఇక్కడ కొబ్బరికాయ అయితే కొట్టుకొని మనం గర్భగుడిలోకైతే కొబ్బరికాయనైతే తీసుకొని వెళ్ళాలి। తరువాత ఇక్కడ నవగ్రహాలు అయితే ఉంటాయి। మనకి ఎలాంటి శని ఉన్నా ఈ నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తే అయితే మనకు శని అంతా తొలగిపోతుందని అందరి నమ్మకం। వచ్చే భక్తులు తమ కోరిక నెరవేరినందుకు మంగళవారం వచ్చి 108 ప్రదక్షిణలు అయితే వేస్తారు। చూడండి ఒక్కసారి ఈ టెంపుల్ కు ఎంత ప్రత్యేకత ఉందో। ఇవన్నీ ముడుపులు ఆదివారం రోజు మనకి ఎలాంటి ఆర్థిక సమస్యలున్నా సంతాన సమస్యలున్నా సిద్ధి వినాయక స్వామిని దర్శించుకొని ఇలా మనసులో తలుచుకొని
ముడుపు కడితే మనకి ఎలాంటి కోరికలున్నా ఖచ్చితంగా నెరవేరుతాయి. ఇదంతా హోమాలు జరిగే స్థలం అండి. వేద పారాయణం కూడా ఇక్కడ జరుగుతుంది. ఈ వీడియోని మాత్రం పూర్తిగా చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. మీ అందరు కూడా ఒక మంచి పుణ్యక్షేత్రం ని దర్శించుకున్న వారు అవుతారు. ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం గనుక చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ అందరి సపోర్ట్ కనుక నాకుంటే ఇలా మంచి మంచి వ్లాగ్స్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇది అంతా గుడి లోపల ఉన్న సరౌండింగ్స్ చూడండి ఒక్కసారి. ఇంకా గుడి అయితే కన్స్ట్రక్షన్ అవుతూ ఉంది. ఎంత ప్రశాంతంగా ఉంటుందో లోపల అయితే. అందరూ కూడా వినాయకుడిని దర్శించుకొని ఇక్కడే ఒక 10 నిమిషాలు ధ్యానం అయితే చేస్తారు. ఇది వేద పారాయణం చేయిస్తారు. వినాయకుని దేవస్థానంలో అయితే సంకటహర చతుర్థి నాడు మాత్రం చాలా స్పెషల్ గా ఉంటుంది. ఆ రోజు దర్శనం చేసుకుంటే మనకు మాత్రం చాలా మంచి జరుగుతుందట. అందుకే ఆ రోజు మాత్రం చాలా మంది భక్తులు మాత్రం ఈ టెంపుల్ ని విజిట్ చేస్తారు. అందరూ కూడా ఏ కొత్త పని స్టార్ట్ చేసినా ఫస్ట్ మనం వినాయకుడిని అయితే దర్శించుకుంటాము. చూడండి ఒక్కసారి ధ్వజస్తంభం ముందు ఓం నమ శివాయ, ఓం గం గణాధిపతయే నమః అంటూ ఎప్పుడు లైట్ స్క్రీన్ అయితే అలా వస్తూ ఉంటుంది. ఇది ప్రసాదముల కౌంటర్. ప్రసాదం కూడా చాలా బాగుంది. ఇక్కడ గుడి వెనకాల అయితే వంటశాల ఉంది. వంటశాల కూడా చాలా నీట్ మెయింటెనెన్స్ ఉంది. అన్నదానం రోజు మాత్రం ఇక్కడ వంటలు చాలా బాగా చేస్తారు. ఈ టెంపుల్ కి ఎంత మంది భక్తులు వచ్చినా అన్నదానం మాత్రం అందరికి సరిపోయేలా ఉంటుంది. చూడండి ఒక్కసారి వంటశాల ఎలా ఉందో. ఇదంతా గుడి అంతా సరౌండింగ్స్. పూర్తి వీడియో అయితే చూశారు కదా. ఇదేనండి ఈ రోజుటి మన వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. ఇంకా ఏమైనా మాట్లాడాలనుకుంటే కామెంట్ బాక్స్ లోకి వచ్చేయండి. మేము టెంపుల్లో నుండి అయితే బయటకు వచ్చేసాము. మీ అందరి సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్ ఉంటే ఇలా మంచి మంచి వ్లాగ్స్ తో మళ్ళీ మీ ముందుంటాను. ఓం గం గణాధిపతయే నమః. థ్యాంక్ యూ.